ఇక్కడికి వచ్చేసిన రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అండ్ ఓనర్స్ అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రజలకి అందరికీ అందరూ కూడా నమస్కారం. ఈరోజు ఈ అందరూ సమావేశపరచడం జరిగింది. ఈ సమావేశంలో అందరూ కూడా ఓనర్స్ దగ్గర నుంచి కార్డులు ఇప్పించిన అందరూ కూడా వాళ్ళకి సంబంధించి కావులో జరుగుతున్న పరిణామాల మీద వాళ్ళు ఒక భరోసా అడగడం జరిగింది. దానికి సంబంధించిన రేవుడు ఓనర్స్ గా మేమందరం కూడా వారికి భరోసా ఇవ్వటం జరిగింది. మీకు దానికి సంబంధించిన ఏ విషయంలో ఉన్నా దేనికైనా మేము ఓనర్స్ అందరం కూడా సంసిద్ధంగా ఉన్నాము. మీకు కానీ కస్టమర్స్ కానీ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేదానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే గతంలో అనేక సంవత్సరాల నుంచి కూడా రియల్ ఎస్టేట్ అందరూ కూడా చేస్తా ఉన్నారు. అదే విధంగా మేము కూడా ఆ రోజు ఉన్న నాంశ ప్రకారం ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారంగానే మేము కూడా అందరం కూడా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ పోయాము. దానిలో మా వైపు నుంచి ప్రజెంట్ ఉన్న ప్రభుత్వానికి అనుగుణంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని మేము దానికి ప్రభుత్వం గారు కానీ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు ఎవరు ఏం చెప్పినా దానికి వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళు చెప్పే విధంగా మేము ఉంటాము అని చెప్తున్నాము. ఇవన్నీ కూడా రాజకీయాలకి అన్న కూడా చెప్పాడు, రాజకీయాలకి వ్యాపారానికి సంబంధం ఉండకూడదని నేను కూడా భావిస్తున్నాను. ఈ సమస్య అంతా కూడా రాకూడదు. గతంలో మాజీ ఎమ్మెల్యే గారైన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. కానీ ఆయన కూడా ఇది ఇలా జరుగుతూ ఉంటే దీనికి ఏదో సొల్యూషన్ చెప్పే సలహా చెప్పాలని గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన ఆలోచన ఆయన మాటలంతా కానీ రియల్ ఎస్టేట్ మీద రకరకాలుగా వాళ్ళ మీద పంచి వేస్తా ఉన్నారు. అది ఎక్కడ ఇది ఎక్కడ అదే మాటగా మాట్లాడుతున్నారు చెప్తే అది అక్కడ ఇది ఇట్లా ఇది గుడ్డు ఇది కూర్చొని మాట్లాడుతున్నారు. అది మాట్లాడటం ఆయన కూడా రియల్ ఎస్టేట్ చేసాడు, కరెక్ట్ కాదు. అదే సాగుగా పుడు జరిగినట్టుగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్. దాన్ని వేరు చేసుకొని మేమందరం కూడా వాస్తవంగా అయితే ఈరోజు ఇలా మాట్లాడటానికి కారణం వచ్చేటట్లు చేశారు. మేమందరం కూడా మీకు సహాయం చేసాం. మేమందరంటే కొంతమంది నేనైతే సహాయం చేశాను. మా పరంగా మనస్ఫూర్తిగా మీకు సహాయం చేశాం. చేస్తే మీరు ఈరోజు చేస్తున్న ధోరణి చాలా బాధాకరంగా ఉంది. అనేక రకాలుగా అనేక విధాలుగా అధికారులు అయితేనేమి ఉన్న ఎవరు శాసనసభ్యులైతేనే అదే టెంప్ట్ చేసి మా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఇబ్బంది కలిగించే విధంగా మాటలు అవన్నీ వ్యవహరిస్తూ ఉన్నారని నేను భావిస్తున్నా. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీడియా తెలుసు, అందరికీ తెలుసు. అలా మాట్లాడకూడదు. మేము చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు. మేము ఈరోజు మమ్మల్ని ఇలాగా ఇంతమంది వరకు ముడిపడలేదు. ఇదంతా వ్యాపారం చేసుకునే వాళ్ళు, మీడియేటర్స్, అదేవిధంగా కొనుక్కునే వాళ్ళు అనేక రకాలుగా ఉన్నారు. ఏదైనా సమస్య మీద దాన్ని సానుకూలం అయ్యే విధంగా చూడాలని, దాన్ని పెద్దలు చేసే విధంగా ఆలోచన చేయకూడదు. మేమందరం మీకు సహాయం చేసాం కదా. చేసినప్పుడు మీరు వచ్చినప్పుడు ఇంకేదైనా విషయం మాట్లాడుకోవాలి. ఇంకేదైనా మాట్లాడితే బాగుంటుంది. ఇంకేదైనా చేస్తే అదెక్కడ ఇదెక్కడ ఇదెక్కడ అదెక్కడ ఎన్ని మాట్లాడి రకరకాల మమ్మల్ని ఇబ్బందికి గురి చేసి ఏదంటే లేకపోని రాజకీయ పొలిటికల్ మాటలు రియల్ ఎస్టేట్ మీద మాట్లాడి మాకు ఇబ్బంది కలిగించడం మంచిది కాదు కదా. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే ఎవరు కోపం వచ్చినా వారు మా మీదే బాధ కలిగించే పరిస్థితి ఉంటుంది.
అది మేము ఏమన్నా తప్పులు చేస్తుంటే మేము దాన్ని ఏదైనా మేము తప్పు చేయాలనే ఉద్దేశంతో ఏమి లేము. తప్పు చేస్తుంటే మేము దాన్ని ఏదైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకునేదాన్ని కానీ దాన్ని కూడా మేమందరం కూడా ఇప్పుడు ఈ రోజు అనుకున్నాం అధికారులైనా కలుస్తాం. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ఈరోజు మన శాసనసభ్యులు నాగేశ్వరరెడ్డి గారు కూడా కలిసి మా ఉన్న బాధని మేము వినియోగించుకొని సాయమని కోరుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తెలియక ఏమైనా మాట్లాడితే క్షమించాలని కోరుకుంటున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.